Hi everyone, I am Vijay Kumar, spoken English trainer from Teja Spoken English Institute. సో నేను మీకు ఇప్పుడు సింపుల్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి కొన్ని టిప్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటి, ఇంగ్లీష్ మాట్లాడాలంటే మనకి ఏం కావాలి? ఇంగ్లీష్ వొకాబులరీ అంటే ఇంగ్లీష్లో యూజ్ చేసే పదాలు అన్నమాట. ఓకేనా? పదాలు అంటే మనకి వర్క్ ఫామ్స్ తెలిస్తే బాగుంటుంది. వర్క్ ఫామ్స్లో కూడా 3 ఫామ్స్ ఉన్నాయి కదా మెయిన్గా. ఫస్ట్ వర్బ్ని ప్రెజెంట్ ఫామ్ అంటాం, సెకండ్ వర్బ్ని పాస్ట్ ఫామ్ అంటాం, థర్డ్ వర్బ్ని పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అంటాం. సపోజ్ ఫస్ట్ వర్బ్ గో తీసుకుంటే ఫస్ట్ గో కదా, సెకండ్ వర్బ్ వెంట్, థర్డ్ వర్బ్ గాన్. సో ఇప్పుడు మనం ఈ సెంటెన్స్ ఈ యొక్క వర్క్ ఫామ్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము? టెన్సెస్లో యూజ్ చేస్తాం. అంటే మనకి ఏం తెలిసి ఉండాలి? టెన్సెస్ మీద ఐడియా ఉండాలి. ఓకేనా? ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. సో ప్రెజెంట్ టెన్స్లో మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయి, కానీ మనకి ఆ 4 టైప్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ప్రెజెంట్లో ఒక 3 టైప్స్ తెలిసి చాలు. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అదేవిధంగా పాస్ట్ టెన్స్లో కూడా 2 టైప్స్ చాలు. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఐడియా ఉంటే మీరు పాస్ట్ గురించి డిస్క్రైబ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనమాట, అంటే భవిష్యత్తులో చేయబోయే పనులు. దానికి మన ఏ వర్బ్ కావాలి? మళ్ళీ ఫస్ట్ వర్బే కావాలి. కాకపోతే ముందు మనం విల్ యూజ్ చేస్తాం, ఐ విల్ అటెండ్ ద క్లాస్ టుమారో అట్లా. ఓకేనా? సో కాబట్టి మన ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వొకాబులరీ ఉండాలి, తర్వాత వచ్చి టెన్సెస్ మీద ఐడియా ఉండాలి. సో ఇవి 2 ఐడియా ఉంటే మనకి ఇంగ్లీష్ మాట్లాడడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఫ్లూయెన్స్ అనేది ఆటోమేటిక్గా ప్రాక్టీస్ బట్టి వస్తుంది. సో ఐ హోప్ దట్ యూ విల్ హ్యావ్ ఐడియా అబౌట్ టెన్సెస్ అండ్ వొకాబులరీ. సో ఆల్ ద బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, ఐ am Vijay Kumar, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ ఫ్రమ్ తేజ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. సో నేను మీకు ఇప్పుడు సింపుల్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి కొన్ని టిప్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటి, ఇంగ్లీష్ మాట్లాడాలంటే మనకి ఏం కావాలి? ఇంగ్లీష్ వొకాబులరీ అంటే ఇంగ్లీష్లో యూజ్ చేసే పదాలు అన్నమాట. ఓకేనా? పదాలు అంటే మనకి వర్క్ ఫామ్స్ తెలిస్తే బాగుంటుంది. వర్క్ ఫామ్స్లో కూడా 3 ఫామ్స్ ఉన్నాయి కదా మెయిన్గా. ఫస్ట్ వర్బ్ని ప్రెజెంట్ ఫామ్ అంటాం, సెకండ్ వర్బ్ని పాస్ట్ ఫామ్ అంటాం, థర్డ్ వర్బ్ని పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అంటాం. సపోజ్ ఫస్ట్ వర్బ్ గో తీసుకుంటే ఫస్ట్ గో కదా, సెకండ్ వర్బ్ వెంట్, థర్డ్ వర్బ్ గాన్. సో ఇప్పుడు మనం ఈ సెంటెన్స్ ఈ యొక్క వర్క్ ఫామ్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము? టెన్సెస్లో యూజ్ చేస్తాం. అంటే మనకి ఏం తెలిసి ఉండాలి? టెన్సెస్ మీద ఐడియా ఉండాలి. ఓకేనా? ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. సో ప్రెజెంట్ టెన్స్లో మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయి, కానీ మనకి ఆ 4 టైప్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ప్రెజెంట్లో ఒక 3 టైప్స్ తెలిసి చాలు. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అదేవిధంగా పాస్ట్ టెన్స్లో కూడా 2 టైప్స్ చాలు. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఐడియా ఉంటే మీరు పాస్ట్ గురించి డిస్క్రైబ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనమాట, అంటే భవిష్యత్తులో చేయబోయే పనులు. దానికి మన ఏ వర్బ్ కావాలి? మళ్ళీ ఫస్ట్ వర్బే కావాలి. కాకపోతే ముందు మనం విల్ యూజ్ చేస్తాం, ఐ విల్ అటెండ్ ద క్లాస్ టుమారో అట్లా. ఓకేనా? సో కాబట్టి మన ఇంగ్లీష్ నేర్చుకోవడానికి